Namaste, నేను గాయత్రి. వెల్కమ్ టు Edwin & Career Guidance, Josh Innovations Private Limited, Edwin & Overseas Consultancy. మనం టాప్ 10 కాలేజెస్ చూస్తున్నాం. అందులో భాగంగా సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి చూద్దాం. ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది. ఇక్కడక్కడ ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు? సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్టి, సిఎస్సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. చాలా మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి అడిగారు. వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది అని. ఈసీఈ, సిఎస్బి, ఈవీఎల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈఐఈ, అలాగే సివిల్. సో ఈ బ్రాంచెస్లో చాలామంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి అడిగారు కాబట్టి నేను ఆ బ్రాంచ్ గురించే మాట్లాడతాను. క్యాస్ట్ బట్టి మీకు ఎంత ర్యాంక్ వస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది చూద్దాం. రైట్, మీరు ఓసీ బాయ్స్ అయితే కనుక 10,500 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఓసీ గర్ల్స్ అయితే 13,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. బీసీఏ నుంచి బీసీఈ వరకు చూసినా మీరు 30,000 లోపు ర్యాంకు సెక్యూర్ చేస్తే కనుక మీకు ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. ఇక బీసీఏ గర్ల్స్ బాయ్స్ అయితే 37,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా ఈ కాలేజీలో మీకు సీట్ వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. ఎస్సీ అయితే కనుక 56,000 లోపు, ఎస్టీ అయితే కనుక 1,58,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా మీకు అక్కడ సీట్ వస్తుంది. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా చూస్తే 12,000 లోపు ర్యాంకు అబ్బాయిలకి, అలాగే 14,000 లోపు ర్యాంకు అమ్మాయిలకి వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీకు సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సీట్స్కి సంబంధించి, లేదంటే మీకు ర్యాంక్కి సంబంధించి, లేదంటే కావాలనుకుంటున్న కాలేజీలో సీట్ రావాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. ఇక్కడ ఈ ఫీజు విషయానికి వస్తే 1,50,000 రూపాయలు చూపిస్తున్నారు. ఇది మనం థర్డ్ కౌన్సిలింగ్ డేటా చూస్తున్నాం కాబట్టి ఈ ఫీజెస్ మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అండ్ ర్యాంక్లో కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఈ వీడియో పాజ్ చేసి మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని మీకు వచ్చిన ర్యాంక్ బట్టి ఈ కాలేజీలో ఏ బ్రాంచ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉందో చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.